రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి పుట్టుగత్తు లేకుండా చేయాలనే మా సంకల్పం. గతం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, ప్రొద్దుటూరులో జెండా ఎగరనేను, తెలుగుదేశం జెండా ఎగరదని. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక 5-6 సార్లు తెలుగుదేశం జెండానే ఎగురుతుంది, వేరే జెండాకు ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. 4 కోట్ల రూపాయలు వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి చికిత్సల నిమిత్తమైన ఖర్చులలో దాదాపు 70% అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎక్కడ ఇచ్చిన పాపం లేదు. ఏదో 5-6 చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా స్వాహా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుటూరులో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం. అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి అందరినీ కూడా అభివృద్ధి ఫలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము. అభివృద్ధి వైపు అన్ని వార్డులలో కూడా చూస్తాము, అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియ